ఆదికాండము 30వ అధ్యాయము 12, 13 వచనాలు మనం కలిసి చదువుకుందాం. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుణ్ణి కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రాలు, వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్త నామమున ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. తిరిగి కొన్ని నిమిషాలు వాక్యపు వెలుగులో వాక్యమును ధ్యానించే ప్రకారం దేవవాక్యానుసారంగా ప్రభుని ఆరాధించినట్లు, మా జీవఫలములు నూతనంగా మీకు అర్పించినట్లు, దేవా మేము నేర్చుకున్నది కాకుండా పాతది పిలిచినది మా హృదయ అంతరంగంలో నుండి తీసివేసి నూతన పరుచుతురమ్మని చదువుని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 30వ అధ్యాయము. లేయా అప్పటికే గాదు అనేటువంటి కుమారునికి జన్మనిస్తా వచ్చింది. ఇప్పుడు లేయా దాసి అయినటువంటి జిల్పాకు 2వ కుమారుని కనింది. కాబట్టి ఇప్పుడు 2వ కుమారుని కనిన సందర్భంలో తాను ఒక మాట మాట్లాడుతూ తెలియజేస్తూ వచ్చింది. 10వ వచనంలో లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా, అప్పుడు అనింది లేయా. కాబట్టి మనకు తెలుసు రాహేలు తర్వాత లేయాల గురించి. లేయా రాహేలము గొడ్రాలుగా ఉంది, లేయా పిల్లలను తాను కంటా ఉంది. తర్వాత తన దాసి ద్వారా కూడా యాకోబునకు సంతానం కలుగుతూ వచ్చింది. కాబట్టి లేయా దాసి అయినటువంటి జిల్పా యాకోబునకు కలిగినటువంటి మొదటి కుమారునికి అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అనేటువంటి పేరు పెట్టింది. ఇప్పుడు 2వ సందర్భంలో లేయా దాసినటువంటి జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనింది. ఆ సందర్భంలో లేయా పలికినటువంటి ఒక మాటని మనము ఆరాధన కొరకే చూస్తాం. ఏమంటుంది అని అంటే, నేను భాగ్యవంతురాలను. కాబట్టి 12, 13 వచనంలో స్త్రీలు నన్ను ఏమంటారు? భాగ్యవతి అంటారు. కాబట్టి కొంతమంది పేరు కూడా పెట్టుకుంటారు భాగ్యవతి అని కదా, భాగ్యవతి అనే పేరు కూడా పెట్టుకుంటారు. అంటే దాని అర్థం ఆషేరు అనేటువంటి మాటకు అర్థం అదే, అదృష్టమే కదా అని. కాబట్టి ఆషేరు అని అంటే అర్థము భాగ్యవతి లేకపోతే భాగ్యవంతురాలు అని. ఇప్పుడు లేయాకి కలిగినటువంటి 2వ సంతానము ఆ సందర్భంలో తాను పలికినటువంటి మాట, స్త్రీలు నన్ను ఇప్పుడేమంటారంట? భాగ్యవతి అంటారు. కాబట్టి ఇప్పుడు నేను భాగ్యవంతురాలను అని చెప్పి తాను పలుకుతూ వచ్చింది. కాబట్టి దేవుడు మనల్ని కూడా భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు. మనల్ని కూడా దేవుడు అనేకులు మనల్ని భాగ్యవంతులు అని అంటారు. దేవుడే మనల్ని భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు అనే విషయాన్ని మన మనసులో ఉంచుకొని ప్రభువుని స్తుతించి ఆరాధన చేస్తాం ఈ ఉదయకాల సమయం. కాబట్టి లేయాని కుమారుని అనుగ్రహించటం ద్వారా, ఆషేరును అనుగ్రహించటం ద్వారా దేవుడు తనని భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు. ఈనాడు ఈ దేవుడు మనల్ని ఎలాగూ భాగ్యవంతులుగా చేశాడో వేటిని అనుగ్రహించి మనకి ఇచ్చుట ద్వారా దేవుడు మనలను భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడో అనే విషయాన్ని మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాం. కాబట్టి నాడు ఈ లేయా అనినట్లుగానే ఈనాడు మనము కూడా ప్రభుతో, ప్రభువా మమ్మను మీరు భాగ్యవంతులుగా చేస్తూ వచ్చారు, మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యమును బట్టి ప్రభువుని స్తుతించి ఆరాధన చేస్తాం. మనం చివరి పాట అదే పాడుతూ వచ్చాం, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. కాబట్టి మొదటి తలంపు అదే నేను జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము
33వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు చాలక. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలును గురించి మాట్లాడుతున్న సందర్భంలో, ఓ ఇశ్రాయేలు నీ యొక్క భాగ్యము ఎంత గొప్పది. కాబట్టి ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, దేవుడే నిన్ను భాగ్యవంతునిగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈనాడు ఆ ఇశ్రాయేలునే కాదు, గలతీ పత్రిక ప్రకారం దేవుని యొక్క ఇశ్రాయేలునటువంటి మనల్ని కూడా దేవుడు భాగ్యవంతులనుగా చేస్తూ వచ్చాడు. ఓ ఇశ్రాయేలు, నువ్వెంత భాగ్యవంతుడవో దేవుడే నిన్ను భాగ్యవంతునిగా చేశాడు. ఎట్లాగోనంట, యెహోవా రక్షించిన నిన్ను. అంటే ఏంటిది భాగ్యము? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యం ఏంటి అని అంటే, యెహోవాయే మనలను రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని పోలినటువంటి వారు, మనకు సమమైనటువంటి వారు భూమి మీద మరెవరు లేరు. కాబట్టి ఇది గొప్ప భాగ్యం. కాబట్టి ఓ ఇశ్రాయేలు, ఓ దేవుని యొక్క జనాంగమా, దేవుని యొక్క ప్రజలారా, మీరెంతో భాగ్యవంతులు. ప్రభుతో చెబుతాం, ప్రభా మీరు మమ్మల్ని భాగ్యవంతులుగా చేస్తూ వచ్చారు. కాబట్టి ఏంటిది భాగ్యమునంటే, దేవుడే మనల్ని ఏం చేశాడంట, రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి భూమి మీద ఇప్పుడు మనలను పోలినటువంటి వారు, మనకు సమమైనటువంటి వారు, మనకు సాటి అయినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఇది గొప్ప భాగ్యం. ఏంటి అని అంటే, దేవుడే మనలను రక్షిస్తూ వచ్చాడు అని. కాబట్టి దేవుడే మనల్ని రక్షిస్తూ వచ్చాడు అన్నప్పుడు, ఈ యొక్క రక్షణను దేవుడు మనకు ఎలాగూ ఇచ్చాడు, ఎలాగూ పొందాము అనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. 10వ వచనం. విశ్వసించును. కాబట్టి ఈ అమూల్యమైన మనల్ని భాగ్యవంతులుగా చేయటానికి కారణమైనటువంటి మొదటి రక్షణ ఎలాగూ మనము దీనిని పొందగలుగుతూ వచ్చాము అంటే, మన యొక్క హృదయంలో విశ్వాసం ఉంచుతూ వచ్చాము. కాబట్టి ఏమని, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకై చనిపోయాడు. కాబట్టి నా పాపముల కొరకై మరణించాడు, తిరిగి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని నేను నా హృదయమునందు ఏం చేస్తున్నాను, విశ్వాసం ఉంచుతున్నా, నమ్ముతున్నా. కాబట్టి కేవలం నమ్మకము ద్వారా దేవుడు మనకేమిచ్చాడు, ఆయన మృతుడై సమాధి చేయబడి తిరిగి లేచాడు అని కేవలం విశ్వాసము, నమ్మకము ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు. రోమపత్రిక 10:8-9 ప్రకారం మన హృదయమునందు మన విశ్వాసం ఉంచి నోటి ద్వారా ఒప్పుకొనడం ద్వారా దేవుడు ఈ రక్షణను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు 4వ అధ్యాయం యోహాను సువార్తలో సమరయ స్త్రీ తన యొక్క ఆ సంభాషణ సందర్భంలో ఆ సమరయ పట్టణస్థులు ఒక మాట పలుకుతూ వచ్చారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచూ ఉన్నాము. ఈయన నిజముగా లోకరక్షకుడు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన లోకరక్షకుడు. లోకములను రక్షించడానికి, లోకములు తన ప్రజలైనటువంటి వారిని రక్షించడానికి, ఎవరైతే పాప శాపంలో అంధకారంలో మగ్గి జీవిస్తున్నారో ఆ ప్రజలను రక్షించడానికి లోకరక్షకుడిగా వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఒక దినము ఆ రక్షకుణ్ణి మనం ఏం చేస్తూ వచ్చామనంటే, ఆ రక్షకుని గురించి విన్నాము. ఆయన కూడా నాకు రక్షకుడు, ఆయన కూడా నా పాపములకు పరిహారకుడని మనం విశ్వసించి నమ్మటం ద్వారా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఈయన నిజముగా లోకరక్షకుడని కాబట్టి మేము నమ్మి విశ్వసించాము. కాబట్టి తద్వారా దేవుడు మనల్ని కూడా రక్షిస్తూ వచ్చాడు అని. కాబట్టి ఈ రక్షణ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే, ఆయనను నమ్మటం ద్వారా, ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నా రక్షకుడు, నా విమోచకుడని మనం కేవలము నోటి ద్వారా ఒప్పుకోవడం ద్వారా
ఈ రక్షణను మన జీవితంలో మనం పొందుతూ వచ్చినాం. అదే పౌలు అపోస్తలుడు తెస్సలోనికీయులకు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో తాను తెలియజేస్తా వచ్చాడు. తెస్సలోనికీయ మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను, కాబట్టి ఈ రక్షణ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది. ఎలాగోనంటే ఆయన నా రక్షకుడు, ఆయన నా పాప విమోచకుడు, నా పాప పరిహారకుడని ఆయన మనం విశ్వసించి మనం నోటితో ఒప్పుకొనడం ద్వారా దేవుడు మనందరి పాపములను ఏం చేస్తూ వచ్చాడు? క్షమించాడు. కాబట్టి మనలను రక్షణ అనుభవంలోనికి తీసుకొని వచ్చాడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ, అందును బట్టి మనల్ని ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? భాగ్యవంతులనుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆషేరును అనుగ్రహించడం ద్వారా లేయాను భాగ్యవంతులనుగా చేసినటువంటి దేవుడు ఈనాడు రక్షణను మనకు అనుగ్రహించడం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? భాగ్యవంతులనుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మనల్ని పోలినటువంటి వారు, మనల్ని సమమైనటువంటి వారు ఎవరు లేరు. అందుకే మన గురించి వీరు వింతైన జనాంగం అన్నాడు. కాబట్టి మనము పోలినటువంటి వారు ఎవరు కూడా లోకంలో లేరు. ఇది గొప్ప భాగ్యము. రక్షణను మన ప్రభు మనకు అనుగ్రహించడం ద్వారా దేవుడు మనల్ని భాగ్యవంతులనుగా చేస్తూ వచ్చాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ దైవగ్రంథంలో చాలా చోట్ల ఏమని రాయబడింది అని అంటే అది నిత్యమైనటువంటి రక్షణ అని రాయబడింది. ఎబ్రీ పత్రిక 5:9 ప్రకారము, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ప్రకారం అది గొప్ప రక్షణ అని రాయబడింది. మూడవదిగా 74వ కీర్తన 12వ వచనం ప్రకారం అది మహారక్షణ అని చెప్పి రాయబడుతూ వచ్చింది. ఇటువంటి రక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దాని ద్వారా ప్రభు మనల్ని భాగ్యవంతులుగా చేస్తాడు. అందును బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాం. రెండవదిగా దేని ద్వారా ప్రభు మనల్ని భాగ్యవంతులుగా చేశాడో రెండవ మాటని జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు, నీ సేవకులను భాగ్యవంతులు. రెండవదిగా దేవుడు మనల్ని భాగ్యవంతులనుగా చేస్తూ వచ్చాడు. ఎలాగూ అనంటే నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు భాగ్యము. కాబట్టి రెండవదిగా దేవుడు మనల్ని ఎలాగూ భాగ్యవంతులుగా, దేని ద్వారా భాగ్యవంతులుగా చేశాడు అని అంటే, కాబట్టి దేవుని యొక్క ముందర మనము నిలిచి ఆయన యొక్క జ్ఞాన వచనములను వినుచుండేటువంటి ఆ ధన్యతలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి నీ జ్ఞాన వచనములు వినుచుండు వారులుగా చేశాడు. అది ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఒకప్పుడు ఎలాగున్నాము ఒక మాటని జ్ఞాపకం చేస్తాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం, వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రమును విననొల్లని పిల్లలు. ఒకప్పుడు ఎట్లున్నామంటే మనము ఈ భాగ్యము లేనటువంటి వారిగా. ఏ భాగ్యము? ఆయన జ్ఞాన వచనములను వినుచుండు భాగ్యము. ఒకప్పుడు ఆయన జ్ఞాన వచనములను వినుచుండేటువంటి ఆ భాగ్యము మనలో లేదు. నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ పిల్లలు, నీ జనులు నీ జ్ఞాన వచనం వినుచుండు వారు ఎవరంట? భాగ్యవంతులు. ఒకప్పుడు ఈ భాగ్యము లేదు కానీ అయితే ఇప్పుడు దేవుడు ఇట్టి ఆయన జ్ఞాన వచనములను వినుచుండేటువంటి ఆ భాగ్యమును ఒకప్పుడు ఎట్లున్నామంట? తిరగబడినటువంటి జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రమును విననొల్లని పిల్లలముగా ఉన్నటువంటి వారిగా మనం ఉన్నాం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము, వారు విననొల్లని వారై నేను పెందలకాడనే లేచి ప్రవక్తులైన నా సేవకుల చేత వారి వద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి. చూసారా, ఒకప్పుడు మన స్థితి ఇది. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లటువంటి వారు, పెందలకాడనే లేచి ప్రవక్తులైనటువంటి నా సేవకుల చేత
వారి వద్దకు పంపినటువంటి ఏ వాక్కును కూడా వాళ్ళు విననొల్లకుండా పెడచెవిని పెట్టినటువంటి వారు. ప్రభుకు స్తోత్రం. ఇట్టి ప్రజలమైనటువంటి మనలను ప్రభు ఏం చేస్తూ వచ్చాడునంటే, ఆయన జనులనుగా ఆయన జ్ఞాన వచనములను వినుచుండేటువంటి భాగ్యవంతులనుగా ప్రభు మనం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ముందర ఎల్లప్పుడూ నిలిచి ఆయన జ్ఞాన వచనములను వినుచుండేటువంటి ఆయన అటువంటి భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇటువంటి ప్రజలమైనటువంటి మనల్ని ఇప్పుడు ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు. చూసారా, ఒకప్పుడు కాబట్టి మనం ఏమాత్రమును కూడా మనము విననొల్లనటువంటి తిరుగుబడు జనులముగా, కాబట్టి అబద్ధమాడు పిల్లలముగా, యెహోవా ధర్మశాస్త్రమును విననొల్లనటువంటి వారలమైనటువంటి మనలను కాబట్టి ఇప్పుడు అనుదినము ఆయన గడప యొద్ద ఎలాగూ ఆయన మన రక్షణ అనేటువంటి ఆ భాగ్యమును ఇచ్చటము ద్వారా ఈ రెండవ భాగ్యంలోనికి మనం తీసుకుని వచ్చాడు. ఎలాగోనంటే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని, ఆయన యొక్క ఉపదేశములను వినేటువంటి ఆ భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇప్పుడు యెషయా గ్రంథము 50వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు యెషయా గ్రంథకర్త కూడా ఈ మాటలను తన ప్రజల విషయమే రాస్తూ వచ్చాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అంతకుముందు ఎట్లున్నామంట? విననొల్లని. కాబట్టి హృదయమనే తన సేవకులైనటువంటి ప్రజలను పంపినప్పుడు పడచెవుని పెట్టి వినకుండా ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనలను దేవుడు ఇప్పుడు ఎలాగూ చేస్తూ వచ్చాడు అంటే, ఆయన జ్ఞాన వచనములు, ఆయన యొక్క కూర్చుని ఆయన జ్ఞాన వచనములను వినుచుండేటువంటి ఆ భాగ్యములోనికి దేవుడు మనలను తీసుకొని వస్తూ వచ్చాడు. ఆయన అనుదినము ఆ గడప యొద్ద కనిపెట్టుకొని, ద్వారబంధముల యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశమును వినుచుండేటువంటి ఆ భాగ్యమును ఇచ్చాడు. అంతేకాదు, ఇప్పుడు నాకు ఆయన ఉపదేశమును వినటానికి కాబట్టి ఆ విను బుద్ధిని నాకు ఇచ్చాడు, అట్టి చెవినిచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆయన మీద ఇంకేం చేయలేదు, ఇప్పుడు తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను నా చెవిని తొలగింపలేదు. అందుని బట్టి కాబట్టి ఇప్పుడు మనము ఆయన జనులను, నీ జనులు, నీ సేవకులు, కాబట్టి నీ జ్ఞాన వచనములు వినుచుండువారు ఎవరంట? భాగ్యవంతులు అని. కాబట్టి మనం మరియా విషయమే చూస్తాం. 10వ అధ్యాయం లూకా సువార్తలోనికి వెళ్ళి చూస్తే ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండేను అని. ఈనాడు ప్రభు మనల్ని కూడా అట్టి ధన్యతలోనికి, ఆయన జ్ఞాన వచనములను, ఆయన ధర్మశాస్త్రమును, ఆయన మాటలను వినుచుండేటువంటి అట్టి భాగ్యవంతులనుగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చాడు. కాబట్టి మనల్ని ఆయన యొక్క జనులనుగా చేస్తూ వచ్చాడు. ఎవరు ఆయన జ్ఞాన వచనములను వినుచుండు వారు ఎవరంట? నా ఏమనుంది ఆడ ఏమనుంది ఆడ అంటే ఎక్కడో ఇట్టున్నాం మనం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం ఏం చదివాము? నా ముఖం చూస్తే ఏం అర్థం కాదు, బైబిల్ చూస్తూ ఉంటే వాక్యం అర్థమైంది. ఎవరు భాగ్యవంతులమ్మా? ఆయన జ్ఞాన వచనం వినుచుండు వారు భాగ్యవంతులు. ఆయన జ్ఞానం వచనం వినుచుండు వారు ఎవరంట? నా జనులు. ఆ మాట 2వ తలంపు నేను ముగింపులోకి తెస్తున్నా కనుక. కాబట్టి ఇప్పుడు ఆయన జ్ఞానం వచనం వినుచుండేటువంటి ఆ ధన్యతలోనికి మనం రాబడ్డాము అంటే వారు ఎవరై ఉండాలి? వారు నా జనులై ఉండాలి. అంటే ఆయన జ్ఞాన వచనములను వినుచుండేటువంటి ఆ భాగ్యంలోనికి తీసుకొచ్చుట కొరకే దేవుడు ముందుగా మనల్ని ఏం చేశాడు? తన యొక్క జనులనుగా చేసుకుంటూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25-26 వచనాలు. రోమపత్రిక 9వ అధ్యాయము 25. తెరవండి, మీ బైబిల్ తెరవండి. చెప్పినప్పుడు ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో జీవము గల దేవుని కుమారులని చాలక. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని తన యొక్క జనులనుగా చేసుకుంటూ వచ్చాడు, తన ప్రజలనుగా చేసుకుంటూ వచ్చాడు. తన ప్రజలనుగా
కాబట్టి మనల్ని ఏంటిది భాగ్యము అంటే ఆయన జ్ఞానం వచ్చినప్పుడు విలుచుండేటువంటి ఆ భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఈ తలంపు అక్కడ ముగిస్తాం. ఏర్పరచబడిన వంశమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇది ప్రభు మనకిచ్చిన 2వ భాగ్యము. కాబట్టి పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను, తద్వారా ఈ ప్రజలు భాగ్యవంతులు. ఎట్లాగునంటే ఆయన యొక్క ఉపదేశమును, ఆయన పాదముల వద్ద కూర్చుని ఆయన యొక్క ఉపదేశమును వినుచుండేటువంటి నా ప్రజలు ఎవరంట? భాగ్యవంతులు. ఎలాగో భాగ్యవంతులమయ్యామో రెండోది అనంటే దేవుడు మనల్ని తన ప్రజలనుగా చేసుకున్నాడు. అది ప్రభు మనకి ఇచ్చినటువంటి 2వ భాగ్యము. 3వ విషయంలోనికి వస్తాం, చదువుతాము. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఏమనగా నా మార్గంలో నడుచుచు అవుదువు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము. 3వ భాగ్యం దేవుడు మనకి ఏమిచ్చాడు అంటే నా సన్నిధిని నిలుచు భాగ్యమునిస్తూ వచ్చాడు. కాబట్టి ఒకప్పుడు మనము ఆయన సన్నిధిలో ఏమాత్రము కూడా నిలవదగినటువంటి వారిమి కాము. ఆయన సన్నిధిని చూసి పారిపోయేటువంటి వారిమి. ఆయన సన్నిధిలోనికి మనం ఏమాత్రము కూడా నిలవదగినటువంటి వారిమి కాము. ఇట్టి ప్రజలమైనటువంటి మనలను ఆయన సన్నిధిని నిలిచేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ, ఇదెంత గొప్ప భాగ్యము! ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! ఒకటి, నీ ప్రభు నీకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి నువ్వు భాగ్యవంతుడవు. రెండవది, దేవుడు తన ప్రజలనుగా చేసుకొని తన యొక్క జ్ఞాన వచనములు వినుచున్నటువంటి ధన్యతలోని తీసుకురాబడినటువంటి నీవు భాగ్యవంతుడవు. మూడవది, తన యొక్క సన్నిధిలో నిలుచుండేటువంటి ఆ భాగ్యము. కాబట్టి ఆయన సన్నిధిలో నిలబడేటువంటి ఆ భాగ్యమును ప్రభు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు ఆదికాండం 4వ అధ్యాయం ఒక సందర్భంలో కయ్యూను హేబేలు విషయంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 14వ వచనం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి, చూసారా, దిగులు పడుచు. చాలా. కాబట్టి నీ సన్నిధికి రాకుండా నేనేం చేయబడ్డాను? వెలివేయబడ్డా. ఎందుకు వెలివేయబడ్డాడు అంటాడు ఇప్పుడు 13వ వచనం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఎందుకు మనం దేవుని సన్నిధిలోనికి నిలవలేకపోతున్నాము అంటే, ఒకప్పుడు మన మీద ఉంచబడినటువంటి ఈ దోష శిక్ష అది భరించలేనంత గొప్పది. అంటే మనము పాపములు, అపరాధములు, దోషములు కలిగినటువంటి వారిని పౌలప్పొస్తలుడు ఎఫెసీలకు రాస్తూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనం, ఆయనను మునుపు దూరస్తులైనటువంటి మీరు క్రీస్తు యేసునందు. కాబట్టి ఆయనను మునుపు దూరస్తులు. ఎలాగ దూరస్తులమైనాము? మన యొక్క దోషమును బట్టి, ఆ దోష శిక్షను బట్టి మనము మునుపు ఎవరమై ఉన్నామంట? దూరస్తులమై ఉన్నటువంటి మనలను ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తం వలన దేవుడు మనల్ని ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంట? సమీపస్తులనుగా చేస్తూ వచ్చాడు. అంటే ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నిలిచేటువంటి ధన్యతలో లేము. ఎందుకు అనంటే మనము శాపగ్రస్తులము. మనము ఎవరిమి అంటే దోషములను, పాపములను చేసినటువంటి వారిని. ఈ దోష శిక్ష మనం భరించలేనంత గొప్పది. దేవుని యొక్క సన్నిధిలోనికి రాకుండా ఈ దోషములు మనల్ని దూరపరిచినాయి, మనల్ని త్రోసివేస్తూ వచ్చినాయి. ప్రభుకు స్తోత్రం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన యందు ఆయన రక్తమును ఇప్పుడు ఏం చేస్తూ వచ్చింది అంటే, నిన్ను నన్ను దేవుని యొక్క ఇంటికి, దేవునికి సమీపస్తులుగా చేస్తూ వచ్చింది. ఎట్లాగూ 14వ వచనం ఇప్పుడు. తన శరీరమందు కొట్టివేట చేత మద్యపు గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము
అంటే దాని అర్థము ఇప్పుడు 18 వచనం, మన ఉభయులను ఏకం చేయడం అంటే అర్థం ఏంటంటే 18 ఆయన ద్వారానే మనం ఉభయములము ఒక్క ఆత్మయందు ప్రభువుకు మహిమ కలుగునుగాక తండ్రి సన్నిధికి చేర కలిగి ఉన్నాము. మునుపు దూరస్తులమైనటువంటి మనలను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము సమీపస్తులనుగా చేసింది, మధ్యపు గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేసింది అని అంటే దాని అర్థం ఏంటంటాడు? ఇప్పుడు మనము ఉభయములను ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి, అందుని బట్టి మనం ప్రభుని స్తుతించి, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ 3వ భాగ్యం, మునుపు దేవుని యొక్క సన్నిధికి దూరస్తుని, పాప అపరాధముల చేత దూరస్తున్నటువంటి దోషశిక్షకు భరింపలేనంత గొప్పదిగా ఉన్న దూరమైపోయినటువంటి నన్ను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి రక్తము ద్వారా నాకును మీకు ఉండబడిన ఆ మధ్యపు గోడను పడగొట్టుడు ద్వారా మా ఉభయలను ఏకము చేయటం ద్వారా ఇప్పుడు తండ్రి యొక్క సన్నిధానమునకు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు చేరి ఉన్నాం. అందులో బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాం. 3వ భాగ్యం ఏంటి? తండ్రి యొక్క సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యమునిచ్చాడు. చాలు, ఇక్కడ ముగించేసి మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం.